దానియేలు 2వ అధ్యాయం, దానియేలు 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. ఇంగ్లీష్లో చదవండి, కింగ్ జేమ్స్. Thou, O king, art a king of kings. Wow. ఎలాంటి వాడు? ఈజ్ నాట్ ఓన్లీ ఎ కింగ్, ఈజ్ అ కింగ్ ఆఫ్. ఆ బిరుదు ఎవరికంటే ఇది యాక్చువల్గా దేవుడిది, యేసు ప్రభుది. అలాంటి బిరుదు వచ్చింది వీడికి. ఆర్ట్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్, ద గాడ్ ఆఫ్ హెవెన్ హ్యాత్ గివెన్ ది ఎ కింగ్డమ్. సో నెబుకద్నెజర్కి రాజ్యం ఎవరిచ్చారు? వీడేమనుకుంటున్నాడు? యుద్ధాలు చేసి సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు. వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది? దేవుడిచ్చాడు. ద గాడ్ ఆఫ్ హెవెన్ హస్ గివెన్ ఇట్ టు యూ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు మీ జీవితంలో ఏది వచ్చినా దేవుడిచ్చాడు. ఏది ఇంకా రాలేదు అనుకుంటే పెండింగ్లో ఉన్నది. ఆమేన్. ద గాడ్ ఆఫ్ హెవెన్ హస్ గివెన్ ఇట్ టు యూ. ప్రైజ్ ద లార్డ్. బాబీ, నీ కార్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది నామకే వాస్తాయి, దేవుడిచ్చాడండి, దేవుడిచ్చాడు. ఆ దేవుడే ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చి ఇచ్చేయమంటే, నేనే కదా ఇచ్చింది, ఇచ్చేయమంటే ఏమంటావు కదా? అబ్రహాంకి ఇసాక్ని ఎవరిచ్చారు? వచ్చి ఏమన్నాడా? పక్కన వాళ్ళు వచ్చేసి నిన్ను కూడా అడుగుతాడా? ఒక్కసారి అలాంటి ట్రైట్స్ అంటారు కదండి, ఆ లక్షణాలు ఒక్కసారి దేవుళ్ళు ఆ ట్రైట్స్ మనకి కనిపించినాయి అనుకో, మనం రెడీ అవ్వాలి. అడుగుతాడు. హీ విల్ ఆస్క్ ఓన్లీ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మనం తెలుసుకోవాల్సి ఆల్రెడీ ఇప్పుడు మనకి తెలుసు కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సంతోషంగా ఇచ్చేయండి. అందరు ఒక 2, 3, 4 చెప్పండి, సంతోషంగా ఇచ్చే, సంతోషంగా ఇచ్చే అనండి. చెప్పండి సంతోషంగా ఇచ్చే. చెప్పండి, ఇచ్చే అనండి. ఇచ్చే. కొంతమంది ఈజీగా చెప్పేస్తున్నారు. ఎందుకు చెప్పేస్తున్నారు? నా దగ్గర ఏం లేదు కదా కదా. సంతోషంగా ఇచ్చే. ఎందుకంటే మన లేఖనాలు ఒక చివరికి వచ్చే ఒక సత్యాన్ని చూపిస్తాయి. ఆయన ఇచ్చేయమంటాడు, ఇచ్చేసిన తర్వాత తిరిగి ఇచ్చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒకవేళ ఆ రోజు జాగ్రత్తగా గమనించే, ఒకవేళ ఆ రోజు దేవుడు అబ్రహాంని ఆపకపోతే ఏమయ్యేది? చంపేసేవాడు. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? చంపేసేవాడు. ఎందుకు చంపేసేవాడు? Abraham knew that God Abraham knew that God has power to raise Isaac again. పునరుద్ధానుడు అవుతాడు అని వెళ్ళిపోయాడు. ఆమేన్. సో ఎవ్రీబడి సే డెత్, రెజరెక్షన్. ఇదొక జర్నీ. డెత్ అండ్ రెజరెక్షన్ ఇదొక జర్నీ. చెప్తాను వెరీ ఫాస్ట్, క్విక్గా. బట్ దెన్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ రియలీ అన్ ఇంపార్టెంట్ జర్నీ. అట్ దిస్ ఇన్ బిట్వీన్ ద డెత్ అండ్ ద రెజరెక్షన్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫైన్డ్. నీ జీవితం డిఫైన్ అయిపోతుంది. నువ్వు ఎలాంటి వాడువో, ఏ కేటగిరీలో ఉంటావో డిఫైన్ అయిపోతుంది బిట్వీన్ డెత్ అండ్ రెసరెక్షన్. ఐ విల్ టెల్ యూ వెరీ సూన్. బట్ దెన్ ఈ రాజు గురించి చూద్దాం. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. సో ఏమైంది అంటే ఈ కింగ్ ఆఫ్ కింగ్స్ నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చింది. అది 4వ అధ్యాయంలోనే ఉంటుంది. ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక పెద్ద చెట్టుని చూశాడు. కింద నుంచి పరలోకం వైపుకు ఉన్నది. అది పరలోకం వరకు చేరిపోయింది. ఆ బ్రాంచెస్ మీద లోకంలో ఉన్న బర్డ్స్ అన్నీ వచ్చినాయి. అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ ఏమైంది అంటే ఆ చెట్టుని స్టార్టింగ్కి నరికేమన్నాడు, నరకబడ్డది. తర్వాత ఒక విషయాన్ని చూపిస్తున్నాడు. అంత మంచి
అంతా తడిపేసినట్టు, బీస్టుల మధ్యలో, మృగాల మధ్యలో ఉన్నట్టు పెద్ద కళ వచ్చింది. పెద్ద కళ. ఆ కళకి భావం ఏంటో అడిగాడు. దానియేలు వచ్చాడు. ఆ భావం గంట సేపు డానియల్ డిస్టర్బ్ అయిపోయి కూర్చున్నాడు. ఎందుకంటే రాజుకి ఎలాగ చెప్పాలో అర్థం అవ్వట్లేదు డానియల్కి. ఎందుకంటే అదంతా చెట్టంతా ఆ మంచులో ఉన్నదంతా దిస్ నెబుకద్నెజర్, అండ్ హీ వాజ్ ఇన్ ఎ కన్ఫ్యూజన్ హౌ టు సే దట్ టు హిమ్. ఇదంతా నెబుకద్నెజర్ మీదకి ఎలాగా వస్తుంది అంటే, ఒక రోజు మేడ మీదకి వెళ్ళాడు. మేడ మీదకి వెళ్ళిన తర్వాత ఆ రాజ్యాన్ని చూశాడు. అందరూ వినాలి ఇది. ఆ రాజ్యాన్ని చూశాడు. ఆ రాజ్యాన్ని అంతా చూసి, ఆహా, నేనే కదా ఇది సంపాదించుకున్నాను, నేనే కదా ఇది కట్టుకున్నాను, నాకంటే గొప్పవాడు ఇంకెవరూ లేరు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నేను బాగా మాట్లాడగలను, నేను బాగా చేయగలను, నేను బాగా సంపాదించుకోగలను. వాళ్ళ వైపు చూసి గెట్ రెడీ అని. దేనికి? నేను బాగా చేసుకోగలను, నాకు అంత తెలుసు, నాకు మించినోడు లేడు ఈ లోకంలో. ఇస్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్? యూ గెట్ రెడీ ఫర్ ఎ బిగ్ ఫాల్. పెద్దగా మ్యాసివ్గా పడిపోవటానికి రెడీ అయిపోవచ్చు. ఎప్పుడైతే నెబుకద్నెజర్ అలాగా ఆలోచించాడో, జాగ్రత్తగా మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతే, హీ బికేమ్ యాన్ యానిమల్. He began to eat the grass like an oxen. గోరులు పెద్దగా అయిపోయాయి, యానిమల్ లాగా తయారైపోయాడు. సింహాసనాన్ని వదిలేశాడు. బయటికి వెళ్ళి ఆ గార్డెన్లో, హ్యాంగింగ్ గార్డెన్, వన్ ఆఫ్ ద ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, ఆ గార్డెన్లో నేనే కదా తయారు చేసుకున్నాను అన్న గార్డెన్లోకి వెళ్ళి ఎద్దులాగా ఆ గడ్డి తింటూ మొదలుపెట్టాడు. There was a fall. నిన్ను అపాయింట్ చేసేది, నిన్ను లేవనెత్తేది, నిన్ను గడ్డి తినిపించేది, ఏది చేసేది, అన్ని ఏదైతే ఎలాగ జరగాలో అన్నది అంతా ఆ దేవుడి చేతిలో. ఆమేన్. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా పట్టుకోండి. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా పట్టుకో. జాగ్రత్తగా పట్టుకో. ఎంతమంది దేవుడిని నమ్ముతున్నారు? నమ్మిన తర్వాత ఏదైనా సందేహం వచ్చిందో పక్కన వాళ్ళు వచ్చేసి నువ్వు మునిగిపోతావు అనండి. నువ్వు నమ్మిన తర్వాత ఏదైనా సందేహంలో ఇరుక్కుపోయావో నువ్వు మునిగిపోతావు. యు నీడ్ టు హ్యావ్ బోల్డ్నెస్ టు ఫాలో దట్ వర్డ్. Amen. Praise the Lord. Hallelujah. Turn to your neighbor and say, you need to have boldness. So tonight I prophesy in the mighty name of Jesus Christ of Nazareth that all of you would receive the boldness from the Holy Spirit. Boldness to go forward. Boldness to attempt. Even if it gives you failure, నీకు తెలీదు అది ఫెయిలియర్, అది నీకు అటెంప్ట్ చేస్తే ఏమవుతుందో నీకు తెలీదు. బట్ యూ, బై ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఐ ప్రే దట్ యూ వుడ్ గెట్ బోల్డ్నెస్ టు గో ఫార్వర్డ్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కమ్ ఆన్, ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్. ఎవ్రీబడీ సే బోల్డ్నెస్, బోల్డ్నెస్ అన్నది. ఎందుకంటే నువ్వు ఆ వాక్యాన్ని ఖచ్చితంగా నువ్వు నమ్ముతున్నావు. I want you to turn your Bibles with me to something that I want to show you. To John. Tarun. Chapter 14, verse 12. Chapter 14, verse 12. Worldly, okay, ఒకసారి NIV ఉన్నది. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి వెనక ముందు జాగ్రత్త అనండి. ఓకే, ఎంతమంది జాగ్రత్త పడుతున్నారు? ఖచ్చితమైన మాటలు, యేసు ప్రభు నోట్లోంచి వచ్చిన మాటలు. మై గాడ్, యు నీడ్ టు రియలీ అండర్స్టాండ్.
యేసు ప్రభు నోట్లోంచి వచ్చే ప్రతి మాట ముత్యం లాంటిది. దే ఆర్ లైక్ పర్ల్స్, దే ఆర్ లివింగ్ వర్డ్స్. ఇజ్రాయెల్ దేశస్తులకి టెక్నాలజీ చాలా ఉన్నది. ఇప్పుడు ఇజ్రాయెల్ హ్యాస్ అ గ్రేట్ టెక్నాలజీ. వాళ్ళు ఇప్పుడు ఒక విషయం, రబ్బాయిస్ ఆర్ వర్కింగ్ అలాంగ్ విత్ ఇజ్రాయలీలకు ఉన్న టెక్నాలజీతో వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు. ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది ఇజ్రాయెల్. ఏంటంటే దే రెడ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్, బైబిల్లో ఏంటి అంటే యేసు నోట్లోంచి వచ్చిన మాటలు సజీవమైన మాటలు అని చదివి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్లో ఉన్నారు. ఏంటంటే ఇఫ్ 2000 years బ్యాక్ యేసు ప్రభు ఆ ప్రదేశాల్లో తిరిగి మాట్లాడాడు కాబట్టి ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట లివింగ్ వర్డ్ కాబట్టి అవి ఎక్కడో బతుకుంటాయని, ఆ ఎయిర్లో ఎక్కడో బతుకుంటాయని వాళ్ళు ఆ వర్డ్స్ని ఒక టెక్నాలజీ ద్వారా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. I pray and wish that they would capture every word. Wow, amazing. Every word that he spoke is living. Perfect. ఖచ్చితంగా జరుగుతుంది. మన ప్రాబ్లం ఏంటంటే, ఓ మై గాడ్, నాకు మీకు ఎలాగ వ్యక్తపరచాలి నాకు అర్థం అవట్లేదు. మన ప్రాబ్లం ఏంటంటే ఆ స్థాయిలో నమ్మలేకపోతున్నాం. 14:12 వెరీ ట్రూలీ ఐ టెల్ యు, వెరీ మై గాడ్, నిశ్చయంగా నేను చెప్పే మాట అంటున్నాడు. వెరీ ట్రూలీ ఐ టెల్ యు, ఓ మై గాడ్, అసలుకి ఆయన జాగ్రత్తగా హూఎవర్, అందరు నా వైపు చూడండి, హూఎవర్ బిలీవ్స్ ఇన్ మీ, ఏం నమ్మాలండి ఆయనలో? దేని గురించి బిలీవ్ అంటున్నాడు? హూఎవర్ బిలీవ్స్ మీ, దట్స్ ఇట్. Whoever believes Jesus Christ, whoever believes that nothing is impossible for him, whoever believes that he is the Messiah, whoever believes that he is God who came from heaven to earth, whoever believes that he has unlimited power, whoever believes that he is the life, whoever believes that he is miraculous, whoever believes that there is nothing impossible for him, whoever believes, ఏం చేస్తారు వాళ్ళు? will do the works I have been doing. Wow. And even greater things than this. చాలు, because I am going to my father's house. You will do. మీ పక్కన ఉన్న వాళ్ళకి ఒక సెకండ్ ఇచ్చి గట్టిగా నొక్కి చేయండి, గట్టిగా నొక్కి బిలీవ్. ప్లీజ్ ఎవ్రీబడి సే బిలీవ్. బిలీవ్ whom? Jesus Christ. Believe. Believe.